హలో అండి. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్వైట్. థ్యాంక్ యూ. సో, నేనేం అడగాలనుకుంటున్నా అంటే, ఒక్కసారి క్యాన్సరొచ్చిన తర్వాత ఇంక తప్పదది. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అది. ప్రోగ్నోసిస్, డయాగ్నోసిస్ గానీ, మనం ట్రీట్మెంట్ గానీ, అన్నీ కామన్. ఒక్కరికి అది రాకుండా మనం ఏం జేయగలుగుతాం? స్క్రీనింగ్స్ గానీ, టెస్ట్ గానీ, ఇప్పుడు ఒక 40 ఇయర్స్ అన్నారు. కొంచెం ఏదన్నా అబ్నార్మల్‌గుంటే ఒక 30 ఇయర్స్ ఫీమేల్ గూడా ఎళ్లి ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వాటెవర్ టెస్ట్‌లున్నాయి, అది చేయించుకోవచ్చు. ద సేమ్ వే ఇంకా వేరే టెస్ట్ కూడా ఏమన్నా మనం ఏ ఏజ్ నుంచి చేయించుకోవాలి? సో, బేసికల్లీ అగైన్ ఆహ్, మళ్ళీ ఇంకా కొద్దిగా స్క్రీనింగ్ గురించి డిస్కస్ చేసేస్తాను. సో, స్క్రీనింగ్ ఇది బేసికల్లీ టెస్టింగ్ ఉంటుంది క్యాన్సర్‌కి ఎర్లీ డిటెక్షన్‌కి. క్యాన్సర్ రావడానికి ముందు అలాంటి టెస్టింగ్ ఏమి అవైలబుల్ లేదండి. క్యాన్సర్ ఈస్ ఎ డిసీజ్ ఆఫ్ ఆఫ్ బ్యాడ్ లక్. చాలామంది పేషెంట్ అడుగుతున్నారు నాకు ఎందుకు వచ్చింది? యాహ్! సో, ఏదో తప్పు చేస్తే ఆ! సో, వచ్చిందని. సో, అలాంటి అందరికీ ప్రతిసారి ఏదైనా టెస్టింగ్ అలాంటి రికమెండేషన్ లేదండి. లేదు. బట్ ఓన్లీ కొన్ని క్యాన్సర్‌కి రికమెండేషన్ ఉంటుంది యాస్ ఎ స్క్రీనింగ్. యాస్ పర్ సైన్స్, యాస్ పర్ మన ఇండియన్ గైడ్‌లైన్స్, యాస్ పర్ ద వెస్టర్న్ గైడ్‌లైన్స్. ఎట్లా అంటే ఒకటి నేను ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేషిన. దట్ సర్టెన్ ఏజ్ అయినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ మామోగ్రఫీ స్క్రీనింగ్ స్టార్ట్ చేయాల్సిందే. ఇందులో మన డిటెక్షన్ రేట్ ఎర్లీ అయితది. హ్మ్. హ్మ్. బట్ క్యాన్సర్ రావడానికి ముందుకి స్టేజ్ ఇది రేర్‌గా మేము పికప్ చేసేస్తాము. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఇన్ సిటు కార్సినోమా. బట్ అది అదృష్టం అంతే. బట్ ఇన్ జనరల్ లైక్ సర్వైకల్ క్యాన్సర్ గురించి కూడా మన పాప్ స్మియర్ టెస్టింగ్ ఉంటుంది. హెచ్‌పివి డీఎన్ఏ టెస్టింగ్ ఉంటుంది. సో, లేడీస్‌కి కొన్ని టెస్టింగ్ ఉంటుంది. లైక్ మామోగ్రఫీ, పాప్ స్మియర్ అది కామన్‌గా మేము చేసేస్తాను. రికమెండ్ చేసేస్తాను. స్క్రీనింగ్ అండ్ స్క్రీనింగ్ ఈస్ ఓన్లీ టు డిటెక్ట్ క్యాన్సర్ ఎర్లీ. స్క్రీనింగ్ ఈజ్ నాట్ అ క్యాన్సర్ ప్రివెన్షన్ స్ట్రాటజీ. ఇది క్యాన్సర్ డిటెక్షన్ స్ట్రాటజీ ఉంది. అంటే ముందు డిటెక్ట్ చేయాల్సిందే అంతే. సిమిలర్‌లీ జి మెన్స్‌లో అంటే ఆహ్, జెంట్స్‌లో ఎస్పెషల్‌గా ప్రోస్టేట్ క్యాన్సర్ కామన్ ఉంటుంది. ఇందులో పిఎస్ఏ టెస్టింగ్ స్టార్ట్ చేయాల్సిందే ఆఫ్టర్ సర్టెన్ ఇయర్స్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్. యాన్యువల్‌గా అది కూడా టెస్టింగ్ చేయొచ్చు. బట్ అగైన్ ఇది ఫస్ట్ ఒక డాక్టర్‌కి ఒక డిస్కషన్ ఉంటుంది. మీకు టెస్టింగ్‌కి అవసరం ఉందా డాక్టర్ డిస్కస్ చేసేస్తారండి. అంటే ప్రతి టెస్టింగ్‌కి కొద్దిగా అప్ సైడ్, డౌన్ సైడ్, ప్రోస్, కాన్స్ అన్నీ ఉంటుంది. సో, డాక్టర్ డీటెయిల్‌గా డిస్కస్ చేస్తారండి. సిమిలర్‌గా కొలోనోస్కోపీ ఒక టెస్టింగ్ ఉంటుంది. ఆహ్, ఆఫ్టర్ 50 ఇయర్స్ ఆహ్, లేడీస్ కాకుండా జెంట్స్‌లో ఇది టెస్టింగ్ అట్‌లీస్ట్ ఒక 50 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేయాలి. సో, ఆల్ దిస్ టెస్ట్ ఆర్ ఓన్లీ టు పికప్ క్యాన్సర్ ఎర్లీ. ఇది టెస్టింగ్ ప్రీ క్యాన్సరస్ టెస్టింగ్ కోసం ఇది టెస్ట్ రికమెండెడ్ కూడా లేదండి. అండ్ సో, బాడీలో లెట్స్ సే ఒక 50 ఆర్గాన్స్ ఉంది. సో, ఒక 50 ఆర్గాన్స్‌కి 50 టెస్టింగ్ ఆర్ 50 స్క్రీనింగ్ ఇది సైన్స్‌కి కూడా రికమెండేషన్స్ లేదండి. లేదు. లేదు. ఎవరైనా హెవీ స్మోకర్స్ ఉంటాయి. అంటే డైలీ 20 సిగరెట్స్ అంటే ఇది రికమెండేషన్స్ ఉన్నాయి. బట్ డైలీ ఒక 20 సిగరెట్స్ స్మోకింగ్ అయినప్పుడు కాకుండా రీసెంట్ స్మోకర్, ఆన్ గోయింగ్ స్మోకర్స్ ఆర్ కాకుండా ఇప్పటివరకు వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారు రీసెంట్‌గా ఆపేశారు. అలాంటి జనాలకి కూడా ల లంగ్‌కి సీటీ స్కాన్ ఇది రికమెండేషన్స్ ఉంటుంది. సో, ఇది అందరికీ ఉంటుంది. ఓకే. సో, వీ హావ్ టు డూ ఇట్ ఫర్ వెరీ స్పెసిఫిక్ పీపుల్. అలాంటివి ఉంటే దాన్ని అందరికీ ఎవ్రీ ఇయర్ సీటీ స్కాన్ చేయాల్సిందే. ఎవ్రీ ఇయర్ అల్ట్రాసౌండ్ ఇది ఎవరు చేయరు. ఇది బికాజ్ దీస్ ఆర్ నాట్ రికమెండెడ్ ఇన్వెస్టిగేషన్స్. బట్ క్యాన్సర్ ఎర్లీ పికప్ కోసం మన సైన్స్‌లో ఇప్పుడు చాలా స్ట్రాంగ్ రికమెండేషన్స్ ఉన్నాయి. అది కూడా సింప్టమ్స్ అండ్ సైన్స్ కనిపిస్తేనే. అది కాదండి. స్క్రీనింగ్ అంటే వితౌట్ సింప్టమ్స్ అండ్ సైన్స్ కూడా మీరు వెళ్ళొచ్చు. సో, దట్స్ వాట్ ఐ సెడ్. ఒక లెట్స్ సే 40 ఇయర్స్ అయినప్పుడు ఇన్ జనరల్ ల్ పేషెంట్ ఆర్ లేడీస్ వితౌట్ సింప్టమ్స్ లేకుండా కూడా వాళ్ళు మామోగ్రఫీ యాన్యుయల్‌గా చేసేసి మీ డాక్టర్ దగ్గర ఫాలో అప్ చేయొచ్చు. వితౌట్ సింప్టమ్. ఓకే. సింప్టమ్స్ అయినప్పుడు ఎవరైనా ఏదైనా చేసుకోవాల్సొస్తుంది. చేసుకోవచ్చు. సో, థట్ ఈస్ నార్మల్ స్టెప్స్ ఉంటుంది. సో, మామోగ్రఫీ డయాగ్నోసిస్ కోసం మామోగ్రఫీ వేరే ఉంటుంది. అండ్ స్క్రీనింగ్ కోసం వేరే ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి చెప్దాము. ఎట్లా ఉంటాయి? ఒక్కసారి క్యాన్సర్ అని తెలవంగానే ఆ పేషెంట్‌ని మీరు మెంటల్‌గా ఎట్లా స్ట్రాంగ్ చేస్తారు? ఆ పేషెంట్ ఫ్యామిలీని గూడా మెంటల్‌గా చాలా ఇదైపోయి ఉంటారు గదా! వాళ్ళని ఎట్లా స్ట్రాంగ్ చేస్తారు? అది కామన్ ప్రాబ్లమ్ ఉంటుంది. క్యాన్సర్ బేసిక్‌లీ డిటెక్షన్ అయినప్పుడు ఫ్యామిలీకి కొద్దిగా ఒక షాక్ లాగా ఒక కండిషన్ అయితది. అంటే అందరూ స్ట్రెస్‌లో పోతున్నారండి. అందరికి కొంచెం ఎమోషన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ స్టార్టింగ్‌కి చెప్పారు కదా! క్యాన్సర్ ఈస్ లైక్ ఎనీ అదర్ డయాగ్నోసిస్, ఎనీ అదర్ ట్రీట్మెంట్. మన క్యాన్సర్స్‌కి మధ్యలో చాలా మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో, క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ ఫర్ మెజారిటీ పేషెంట్స్. అది చెప్పారు కదా! ఆల్మోస్ట్ ఒక 2/3 పేషెంట్స్‌కి క్యాన్సర్ కంప్లీట్‌గా క్యూరబుల్ ఉంటుంది.
అండ్ క్యూర్‌కి మంచి ఛాన్సెస్ ఉంటే కంగారు పడకండి. బేసిక్‌గా అదే అందరికీ అదే చెప్తాను బేసికల్లీ. ట్రీట్మెంట్ లేకపోతే అదే వేరే విషయం. బట్ ఇన్ జనరల్ అలాంటి కేసెస్ చాలా తక్కువ ఉంటుంది. మేజారిటీ పేషెంట్స్‌కి ట్రీట్మెంట్స్ సైన్స్ ద్వారా మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటుంది. అండ్ సరిగ్గా ట్రీట్మెంట్ చేసేస్తే, సరిగ్గా ప్లానింగ్ చేసేస్తే అలాంటి పేషెంట్స్‌కి క్యూర్ కూడా బానే ఉంటుంది. సో, బట్ అలాంటి పేషెంట్స్‌కి తర్వాత రిలేటివ్స్‌కి కొద్దిగా ఎమోషనల్ కౌన్సిలింగ్. సపోర్ట్, కౌన్సెలింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. యాజ్ అ డాక్టర్ అంటే ఎక్కడైనా వెళ్తే మెజారిటీ డాక్టర్స్ వుడ్ డూ థాట్. ఎందుకంటే క్యాన్సర్ ఈజ్ నాట్ అ డిసీజ్ ఆఫ్ వన్ పేషెంట్. ఇట్స్ అ డిసీజ్ ఆఫ్ అ ఫ్యామిలీ. ట్రూ. సో, అప్పుడైతే అందరికీ కౌన్సెలింగ్ ఉంటుంది. ఎందుకంటే మన పేషెంట్‌కి చాలా సపోర్ట్ కావాలి ఫ్యామిలీ సైడ్ నుంచి. సేమ్ టైమ్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ కావాలి. సో, ఎప్పుడైనా అవసరం ఉంటే ఆఫ్‌కోర్స్ మేము మన సైడ్ నుంచి కౌన్సెలింగ్ డెఫినిట్‌గా చేసేస్తాను. బట్ ఎప్పుడైనా రియలీ అంటే ఇఫ్ రిక్వైర్డ్ అప్పుడు మేము మన సైకాలజిస్ట్ దగ్గర కూడా పంపిస్తున్నాను. సో, దే టేక్ కేర్ ఆఫ్ దేర్ సైకలాజికల్ ఆర్ ఎమోషనల్ నీడ్స్. అండ్ అదే సరిగ్గా చేసేస్తే ఒక్కసారి మన పేషెంట్‌కి కొంచెం ఎమోషన్స్ బెటర్ ఉంటాయి. పేషెంట్ సీస్ లాట్ ఆఫ్ హోప్. అలాంటి పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. పేషెంట్‌కి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటుంది. క్యూర్ రేట్స్ బెటర్ ఉంటుంది. కంప్లయన్స్ బెటర్ ఉంటుంది. వాళ్ళ టైంకి టైం మన హాస్పిటల్ వస్తారు. సో, ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఫర్ దోస్ పేషెంట్స్. సేమ్ టైంలో ఎప్పుడైనా పేషెంట్‌కి చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటే, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే, దెన్ అలాంటి పేషెంట్స్‌కి కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడే మళ్ళీ ఇంకా కౌన్సెలింగ్, డాక్టర్ సపోర్ట్, మన హాస్పిటల్ నుంచి సపోర్ట్ ఆర్ రిలేటివ్స్ ఆర్ సపోర్ట్, కౌన్సెలింగ్. సో, అలాంటివి మేము ప్రయత్నం చేసేస్తాం. బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ గురించి చెప్పండి సార్. సో, బ్రెస్ట్ క్యాన్సర్ నార్మల్‌గా మీరు చెప్పారు కదా! 1-3 వరకి నార్మల్‌గా పేషెంట్స్‌కి క్యూర్ కోసం ప్రయత్నం మేము చేద్దాం ఇన్ జనరల్. సో, చాలా ఎర్లీ స్టేజ్ అంటే స్టేజ్ 1లో ఉంటే, అంటే ఎగ్జాంపుల్ అంటే ఒక 2 సెంటీమీటర్ కింద సైజ్ ఉంటే, అప్పుడు మేజర్‌గా సర్జరీ రికమెండెడ్ ఉంటుంది. బట్ కొన్ని పేషెంట్స్‌కి కొన్ని టైప్స్ ఉంటాయి. సో, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఒక డిసీజ్ కాదండి. ఇందులో సబ్ టైప్స్ ఉంటుంది. ఓకే. సో, ప్రతి టైప్‌కి ట్రీట్మెంట్ కొద్దిగా వేరే ఉంటుంది. సో, కొన్ని పేషెంట్స్‌కి డైరెక్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ సర్జరీ చేయాల్సిందే. కొన్ని పేషెంట్‌కి ముందు కొంచెం కీమోథెరపీ ఉంటుంది. అండ్ ఒక టైప్ ఉంటుంది ట్రిపుల్ నెగెటివ్ టైప్. ఈ పేషెంట్స్‌కి కొంచెం ఒక పర్టిక్యులర్ సైజ్ కట్ ఆఫ్ అయినప్పుడు మేము కీమోథెరపీ ప్లస్ ఇమ్యునోథెరపీ రికమెండ్ చేస్తాను. తర్వాత ఇంకా ఒక టైప్ ఉంటుంది HER2 పాజిటివ్, HER2 పాజిటివ్. అలాంటి ఎప్పుడైనా మన పేషెంట్ దొరికితే అండ్ ఒక సైజ్ 2 సెంటీమీటర్ పైన ఉంటే మేము నార్మల్‌గా ఆ పేషెంట్స్‌కి కీమోథెరపీ ప్లస్ టార్గెటెడ్ థెరపీ రికమెండ్ చేసేస్తాను. సో, ప్రతి పేషెంట్‌కి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. సో, కొన్ని పేషెంట్స్‌కి సర్జరీ, కొన్ని పేషెంట్స్‌కి కీమోథెరపీ ముందు, కొన్ని పేషెంట్స్‌కి కీమో టార్గెట్స్, కొన్ని కీమో ఇమ్యునో. అదేవి ఇన్ జనరల్ డాక్టర్స్ డిసైడ్ చేసేస్తారండి. తర్వాత మళ్ళీ ఫ్యూచర్‌లో ఏదైనా ట్రీట్మెంట్‌కి అవకాశం ఉందా లేదా మేము యాస్ ఎ జాయింట్ టీమ్‌లో మేము డిస్కస్ చేసి డిసైడ్ చేసేస్తాం.